హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు పరిణిత, తిను మా అత్తమ్మ. ఈ వీడియోలో రకరకాల వంటల వీడియోలతో పాటు కొన్ని ముచ్చట్లు, మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాము. చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేళ ఏం చేస్తున్నావు స్పెషల్? నేనా? నువ్వే చెయ్యాలి వేళ. నేనా? మీరేదో ప్రిపేర్ అయ్యారు అనుకున్నాను అత్తమ్మా. నువ్వే చెయ్యాలి. ఓకే అయితే డన్. నాకు ఒక రెసిపీ గుర్తొచ్చిందో చేద్దాం. ఏంటది? మన సబ్స్క్రైబర్స్ అందరూ లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు పాస్తా రెసిపీ చెప్పక్క అని చెప్పి అడిగారు కదా. ఓకే, సో ఆ పాస్తా రెసిపీని అయితే చేసి చూపిస్తాను. నాకు పాస్తా అంటే ఎలాగ చేయాలో కూడా తెలియదు. అవునా? నేను కూడా నేర్చుకుంటాను. ఓకే డన్. అయితే ఎప్పుడు మీరు నాకు నేర్పిస్తారు కదా, నువ్వు చెయ్యి, నేను చూస్తాను. ఓకే డన్. చలో అయితే ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సెటప్ చేసేసుకుందాం ఫాస్ట్ గా. ఓకేనా? పాస్తా అన్నారు కాబట్టి ఫటాఫట్ కావాల్సినవన్నీ సెటప్ చేస్తాను. కట్ చేసి కూడా తెచ్చేసుకున్నాను కొన్ని అయితే. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్పేస్తాను. ఓకేనా? పాస్తా, బటర్, ఆయిల్ ఇంత యూస్ చేయను బట్ తీసుకున్నాను. షెజ్వాన్ సాస్, ఇది ఎగ్ ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టొమాటో, ఇదేమో కొత్తిమీర, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసుకొని నాకు ఎలా కావాలో అలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. టొమాటో అయితే మిక్సీ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. సో కొంచెం పాస్తాలోకి గ్రేవీగా ఉండడానికి అయితే మిక్సీ చేసుకుంటున్నాను. అయితే మా బౌల్ అంటుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, కొలత ఏమీ లేదు దీనికి, మనకి పాస్తా బాయిల్ అవ్వడానికి అనమాట. పాస్తా బాయిల్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని మరిగిన నీటిలోనే వేసుకోవాలి. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత అందులో పాస్తా వేసుకుందాం. సో ఫస్ట్ అయితే వాటర్ వేసేసాను. ఇందులో చిన్న సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. వాటర్ అయితే మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో పాస్తా వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులో చిన్న సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ కూడా, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఈ పాస్తా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు బాయిల్ అయిన పాస్తాను తీసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. పాస్తా అయితే బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి ఇచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే బటర్ వేసుకుంటున్నాను. ఆయిల్ యూస్ చేసి కూడా వేసుకోవచ్చు, అంటే ఆయిల్ యూస్ చేసి కూడా అన్ని ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేనైతే ఎక్కువ బటరే యూస్ చేస్తాను. ఆయిల్ చాలా తక్కువ. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే బటర్ వేసేసుకుంటున్నాను. నేనైతే 2 క్యూబ్స్ వేసుకున్నాను. సో బటర్ మొత్తం బటర్తో చేయాలా? మెల్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఆయిల్ కూడా వేసుకొని చేస్తారు, కానీ నేను యూజువల్గా ఎక్కువ బటర్ యూస్ చేస్తాను. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో బటర్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసుకుంటున్నాను. యూజువల్గా అందరూ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇవి వేస్తారు, కానీ నేను మాత్రం ఫస్టే వేస్తాను, కొంచెం పచ్చిదనం పోతుంది అని చెప్పి. దాని తర్వాత ఆనియన్, ఎక్కువ గ్యాప్ ఏం అవసరం లేదు, వెంటనే వేసేసుకున్నా పర్లేదు, కానీ బాయిల్ అయ్యేలాగా, అంటే వేగేలాగా మాత్రం చూసుకోవాలి. అలాగే మిర్చి కూడా వేసేసుకున్నాను. దీనికి కొలతలు అవేం అవసరం లేదు, అంటే మనం చేసుకునే దాన్ని బట్టి, ఎంత పాస్తా చేసుకుంటున్నామో దాన్ని బట్టే కొలతలు. నేను ఇప్పుడు ఒక కప్పుతో తీసుకున్నాను కదా, సో దానికి తగ్గట్టు తీసుకున్నాను మెజర్మెంట్స్. పాస్తా జనరల్గా రకరకాలుగా చేసుకుంటారు, ఇది నా స్టైల్ ఆఫ్ పాస్తా అనమాట. ఎప్పుడు చేసుకున్నా నేను చాలా రకాలు ట్రై చేసి ఫైనల్గా దీనికి సెట్ అయ్యాను. అంటే ఇలా చేసుకున్న ప్రతిసారి ఫ్లేవర్, టేస్ట్ అది నాకు బాగా నచ్చుతుంది. సో అందుకని ఇది బాగా అలవాటు చేసుకున్నాను. నాకు బాగా నచ్చే స్టైల్ కాబట్టి సబ్స్క్రైబర్స్కి కూడా అదే చూపిస్తున్నాను. ఉండమ్మా చూడసారా, ఇలా అంటే బటర్ వల్ల చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 80 to 90% అయిపోయింది కాబట్టి చాలు. మరీ ఎక్కువైతే కొంచెం మాడిపోయినట్టు, మగ్గిపోయినట్టు అయిపోద్ది, ఫ్లేవర్ మాడిపోతుంది. ఇంతవరకు అయింది కాబట్టి ఇప్పుడు ఇందులోని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, అది వేసేసుకుంటున్నాం. సో నేనైతే ఇందాక చెప్పినట్టు 4 టొమాటోస్ తీసుకున్నాను. అది ఆల్రెడీ నేను మిక్సీ చేసి పట్టుకున్నాను, అదే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం అంటే లైక్ కొంచెం మగ్గాలి, కొంచెం ఆ టొమాటో ఫ్లేవర్ అంతా, పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి.
వేగింది కదా, ఇంకా కొంచెం పచ్చదనం పోయేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మిగతావి వేసుకోవాలి. కొంచెం గ్రేవీగా రావడానికి అనమాట. నార్మల్గా మిగతావన్నీ వేసుకున్నట్టే టొమాటో పీసెస్ కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం గ్రేవీగా రాదు, కొంచెం పాస్తాకు బాగా పడుతుందని నేను ఇలా టొమాటో గ్రేవీ వేసుకుంటాను అనమాట. అంటే అది మిక్స్ చేసి వేసుకుంటే పీసెస్ వేసుకున్న దానికన్నా కొంచెం వేరియేషన్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బటర్ వేసుకుంటున్నాం కాబట్టి సిమ్లోనే పెట్టి వేపుకుంటే మంచిది. కొంచెం హైలో పెట్టుకున్నా సరే చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ ఇందాక పాస్తా బాయిల్ చేయడం సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. నా టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. మీరైతే లైక్ ఒక స్పూన్ పడుతుంది అన్నట్టు చెప్పచ్చు అనమాట. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాను. ఇది నా ఫ్లేవర్, అంటే లైక్ నా టేస్ట్కి నాకు బాగా ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. గరం మసాలా కావాలంటే వేసుకోండి. నేనైతే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుంటున్నాను, గరం మసాలా వేసుకోవట్లేదు. మీరైతే గరం మసాలా వేసుకుని ధనియా పౌడర్, జీరా పౌడర్ని స్కిప్ చేయొచ్చు. కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఎందుకు కొంచెమే వేసుకున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ టొమాటో గ్రేవీ కొంచెం పట్టాలి ఆ స్పైసెస్. ఒకసారి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. ఇది స్పైసెస్ కూడా వేసుకున్నవన్నీ మంచిగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఇది కొంచెం సైడ్కి పెట్టుకొని ఇందులో నేను ఎగ్ వేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఎగ్లోని సాల్ట్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎగ్ కొంచెం ఫ్రై లాగా అయ్యి ఈ టొమాటో ఈ గ్రేవీ అంతటికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్ ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ వరకు ఫ్రై అయ్యాక నేను మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ముందు ఎగ్ ఒకటే ఎందుకు ఫ్రై చేసుకున్నాను అంటే ఫస్ట్ టొమాటో తగిలేసి ఎగ్ అక్కడక్కడ బాయిల్ అవ్వలేనట్టు పీసెస్ ఉండిపోతాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ముందే ఎగ్ ఫ్రై చేసుకొని అప్పుడు దీంతో మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ముందు టొమాటోది ఆ గ్రేవీ అంతా పక్కకు తీసేసి ఎగ్ వేపుకొని అప్పుడే ఇందులో వేసుకుంటారు. మామూలుగా కొంచెం వంట బాగా తెలిసి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి లేకపోతే డిష్ బాగా చేయడం తెలిసిన వాళ్ళు ఇలా సైడ్నే పెట్టేసుకొని ఇందులోనే చేసేసుకుంటారు అనమాట. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం స్పైసీలు అవన్నీ కాబట్టి, అంటే ఏదైనా కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి నేను మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం స్పైసీలు అవన్నీ కాబట్టి ఇందులో కొంచెం షెజ్వాన్ సాస్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంతే. మీరు ఈ స్టెప్ అంటే లైక్ కొంచెం అంత స్పైసీనెస్ ఇష్టపడని వాళ్ళు, లేదంటే అంత ఆల్రెడీ మిర్చి కారం వేసుకున్నాం కదా ఎక్కువ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. కొంచెం స్పైసెస్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. షెజ్వాన్ సాస్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం, చాలా కొంచెం వేసుకున్నాను. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా కూడా వేసేసుకుంటున్నాను. అవి వేస్తా అయిపోయినట్టునా? కొంచెం అంటే పాస్తాకి ఇదంతా ఈ గ్రేవీ అంతా పట్టాలి. అది కొంచెం పట్టేంత వరకు సిమ్లో పెట్టుకొని లాస్ట్లో గార్నిష్ చేసుకోవడమే. ఇది మొత్తం పాస్తా అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం ఆ గ్రేవీ అంతా పాస్తాకి పట్టేంత వరకు వెయిట్ చేసి లాస్ట్లో గార్నిష్ చేసి దించేసుకోవడమే. ప్రస్తుతానికైతే ఒక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి మూత పెట్టుకుంటున్నాను. మన పాస్తా రెడీ. సో చూసారా, ఇందాకలకి ఇప్పటికి తేడా మనకే తెలిసింది. అంటే పాస్తాకి మొత్తం పట్టేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో మన వేడి వేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది. జస్ట్ కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసుకుంటున్నాను అంతే. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు అత్తం ఏదైనా స్పెషల్ చేస్తున్నారేమో అనుకున్నాను, ప్రిపేర్డ్గా లేను నేను, లేకపోతే అవి కూడా తెచ్చి పెట్టుండేదాన్ని. ప్రస్తుతం నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. కొన్నిసార్లు అవి కూడా అంటే లైక్ ఇంకా స్పైసీ టేస్టీ కావాలి అని అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. మీరు ట్రై చేసినప్పుడు వేసుకొని ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. సో మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని టేస్ట్ చేసేద్దాం. వేడి టేస్టీ ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కుకింగ్ ఈజ్ గుడ్. టేస్ట్ చేద్దామంటేనేమో మీరు టేస్ట్ చేయరు, ఎగ్ వేసాను కాబట్టి. వెజ్ పాస్తా చేస్తాను నెక్స్ట్ టైం, అప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఈ పాస్తాలు, నూడిల్స్ ఇవన్నీ ఎగ్ వేసిన ఎగిపోయినా నేను తిన్నాను, ఆ ఇష్టం. నేను ఇంత కష్టపడి చేస్తే మీరు టేస్ట్ చేయకపోతే ఎలాగా? మీరే చెప్పండి, ఎగ్ వేయకపోతే టేస్ట్ చేయాలా లేదా? అత్తమ్మ ప్యూర్ వెజ్, ఎగ్ చికెన్ వేస్తే తినరు. సో నెక్స్ట్ టైం వెజ్ పాస్తా చేస్తాను.
అప్పుడు మాత్రం అత్తమ్మ టేస్ట్ చేయాలి. దీనికి అందరూ ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ చెప్పండి అత్తమ్మ టేస్ట్ చేయాలని. నెక్స్ట్ టైం అత్తమ్మతో టేస్ట్ చేయిస్తాను. సో మా వేడి వేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది. యాజ్ యూజువల్గా ఎగ్ వేసాను కాబట్టి అత్తమ్మ తినరు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అత్తమ్మ ప్యూర్ వెజ్. సో ఇది మళ్ళీ నేను చేసింది నేనే ఏం టేస్ట్ చేస్తాను. అందుకనే మా ఫ్యామిలీ మ్యారేజ్లో చాలా బిజీగా ఉన్నారు ఈరోజు. సో నాకు మా ఆయనకి పెళ్ళి అంటే ఆ వెడ్డింగ్ సిరీస్ చూసినప్పుడు మీకు బాగా తెలుసుంటుంది. మా పెళ్లి పెద్ద ఒకరు ఉన్నారనమాట, వాళ్ళనైతే ఇది టేస్ట్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాను. చిన్న ఇట్రా అమ్మ ఒకసారి. మా స్పెషల్ గెస్ట్ మా పెళ్లి పెద్దల్లో తినో పెద్ద అనమాట. పెళ్లి బాధ్యతలు అన్ని సవ్యంగా నిర్వర్తించిన ఒక పెద్ద మనిషి. సో నేను ఎగ్ పాస్తా చేశాను. అత్తమేమో వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరు కదా. సో నువ్వు టేస్ట్ చేసి నేను చేసి నేనే టేస్ట్ చేసి మార్క్స్ వేయకూడదు కాబట్టి నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు సబ్స్క్రైబర్స్ కి చెప్పాలి. సరే, నాకేంటి మరి స్పెషల్ గిఫ్ట్ నీకు చేసి చెప్తే? నువ్వు ఇది తిని చెప్పు, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండు, నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకే, తర్వాత వీడియోలోనే నీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా చూపిద్దు కానీ. ఓకే సరే, ఓకే, లెట్స్ టేస్ట్ చేద్దామా? బా చాలా వేడి వేడిగా ఉందబ్బా, తినాలా? చూసుకో, నోరు కాలిన తర్వాత మొన్న అలాగే బిర్యానీ టేస్ట్ చేయమన్నప్పుడు మీ అన్న కూడా అలానే వేడిగా ఉందని చెప్పాను నేను ఆల్రెడీ. టేస్ట్ ఎలా ఉంది? నిజంగా బాగుందా? టేస్ట్ అయితే బాగా వచ్చిందంట. ఇంత బాగా వచ్చిందని చెప్పాక నేను టేస్ట్ చేయకపోతే ఎలాగ? నేను కూడా టేస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. కొన్ని స్పైసెస్ అవి లేవు, ప్రిపేర్డ్గా లేను కదా, సరిగ్గా రాదేమో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగా కుదిరింది. రెసిపీ చూసేసారు కదా, ఇది నా స్టైల్ ఆఫ్ పాస్తా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ రెసిపీ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఫాలోయింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.